శ్రీ గురుభ్యో నమః. ప్రతి మనిషి తన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటాడు. అయితే దీనికోసం కష్టపడి పనిచేయడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం కూడా అవసరం. వాస్తు శాస్త్రంలో ఇలాంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సంపద తీసుకురావచ్చు. అలాగే జీవితంలో ఇలాంటి అలవాట్లు అలవర్చుకుంటే ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొరత ఉండదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయాన్నే 8 గంటలకు ముందు స్నానం చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇది రోజంతా పనిని విజయవంతంగా చేస్తుంది. ఇది ధన ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. లక్ష్మీదేవి అలాంటి వాతావరణంలో ఉండడానికి ఇష్టపడదు. కాబట్టి గొడవలు పడకుండా చూసుకోవాలి. పిల్లలు ఉదయం ఏడవడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. పిల్లలు ఏడవడం వల్ల ఇంట్లో శాంతి ఉండదు, అశాంతి నెలకొంటుంది. అంతేకాకుండా డబ్బు ప్రవాహం కూడా ఆగిపోవచ్చు. ఆహారం తయారు చేస్తున్నప్పుడు ఆవుల కోసం మొదటిగా ఆహారం తయారు చేసి వాటికి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదు. వంటగదిలోని నీటి కుండలో ఎప్పుడూ నీరు నిండుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇది సానుకూల శక్తిని నిలుపుతుంది, సంపదలో శ్రేయస్సును తెస్తుంది. వంటగదిలో మురికి పాత్రలను ఉంచకూడదు, ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. అంతేకాకుండా డబ్బు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది కూడా. చిన్న అలవాట్లను ప్రతిరోజు అలవర్చుకుంటే ఇంట్లో ఆనందం, శాంతి, సంపద సమృద్ధిగా ఉంటాయి. ఈ అలవాట్లతో పాటుగా ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడానికి సంకోచించదు. స్వస్తి, శుభమస్తు.